నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేట రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ. వరి నాట్లు వేసి రైతుగా మారిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి ఆర్ఎన్ బాబు. నరసరావుపేటలో ప్రపంచ దోమల దినోత్సవం, నివారణ చర్యలు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు అరెస్టులు చేసినా గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమం ఆగదు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. నరసరావుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ జోన్ కాగడాల ప్రదర్శన ర్యాలీ. అడవిని తలపిస్తున్న నరసరావుపేటలో సాయి నగర్. నరసరావుపేట మరియు రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం మంగళవారం నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో ఘనంగా జరిగింది. నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పూనాటి శ్రీనివాసరావు, రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మొండితోక రాణి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర చీఫ్ విప్ మరియు వినకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు కొల్లి బ్రహ్మయ్య గారికి, శ్రీ పూనాటి వ్యవసాయ మార్కెట్ కమిటీ నరసరావుపేట పాలకవర్గ చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరిస్తున్నాను. అప్పగించిన బాధ్యతలను సక్రమముగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి మొండితోక రాణి అను నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ రొంపిచెర్ల పాలకవర్గ చైర్మన్ గా పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నాను. సార్ ఒక నిమిషం ఏమండి, ఆపండి ఒక నిమిషం. బాబు ఒక నిమిషం ఆగండి, ఫోటో తీసుకోండి. సార్ ఒక నిమిషం ఆగండి, ఒక సైడ్ రండి, బాగా ఒక సైడ్ రండి. గత 5 సంవత్సరాల్లో ఆ రాక్షస పాలన ఎలా ఉందో మనందరం చూసాం. ఆ రాక్షస పాలనని ఆ రోజు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ గారు, తర్వాత అంత బాధ్యతను తీసుకున్నటువంటి వ్యక్తులు మన అచ్చెన్నాయుడు గారు, వర్ల రామయ్య గారు. ఆ రోజున ఎంతో కష్టపడి పార్టీ వెన్నుముకంగా ఉండి కార్యకర్తలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందుకొచ్చి అందరినీ కూడా నచ్చజెప్పి వాళ్ళ తరపున అధికారులతో మాట్లాడి ఎన్నో పోరాటాలు చేసి మనందరం కూడా ఇవాళ ఇంత ఘన విజయం సాధించడం జరిగింది. అలాగనే నరసరావుపేట మన ప్రీతం శాసనసభ్యులు గారు చదలవాడ అరవింద్ బాబు గారు ఏ రకంగా 2019లో ఓటమి చెందినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా కార్యకర్తలందరికీ అండగా ఉండి తప్పనిసరిగా గెలుస్తానని చెప్పి, నేను గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పారు ఆ మాట.
నేను గెలిస్తేనే మీరు ముఖ్యమంత్రి అవుతారని ఆయనతోనే చెప్పినటువంటి గొప్ప నాయకులు మన అరవింద్ బాబు గారు. అలాగనే ఇప్పుడు ప్రమాణం సంస్కారం చేసినటువంటి నర్సరావుపేట మార్కెట్ కమిటీ కానివ్వండి, రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ కమిటీ వాళ్ళు కూడా రైతులందరికీ అందుబాటులో ఉండి నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, పేద రైతులు ఎవరైతే ఉన్నారో, 2-3 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేసి తెలుగుదేశం పార్టీని మళ్ళా ఇంకొకసారి అధికారంలోకి రావడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరు మంచి ఉత్సాహంలో ఉన్నారు. ఉత్సాహానికి కారణం ఏంటి? 2 మెగాస్టార్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒకరు అచ్చెన్నాయుడు గారు, ఒకరు వల్ల రామయ్య గారు. ఇద్దరు ఇక్కడే ఉన్నారు, మెగాస్టార్లు ఇద్దరు. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే పార్టీ కష్టపడతారో, తరతరాలుగా పార్టీలో అండగా ఉండి నష్టపోయారో, ఆ విధంగా పూనాటి రామదాస్ గారు అబ్బాయి పూనాటి శ్రీనివాస్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్గా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాన్ని అచ్చెన్నాయుడు గారు ఆమోదించారు. అదేవిధంగా మరి కాసా ఆంజలి బాబాయ్ గారు నర్సరావుపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్కి ఇచ్చాం. అందరూ అనుకున్నారు ఆయనకి ఎందుకు ఇచ్చారని. 2019 ఎలక్షన్స్లో, 2024 ఎలక్షన్స్లో కూడా చాలా దెబ్బలు తిన్నాడు. వైసీపీ వాళ్ళ వల్ల కేసులు పెట్టించుకున్నారు. వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా గమనించి ఈ పేర్లు సజెస్ట్ చేశారు. అంటే పార్టీలో కష్టపడి, పార్టీకి అండగా ఉండి, పార్టీలో ఉండి నష్టపోయిన కుటుంబాలకి మరి ఈ విధంగా న్యాయం చేయటం అనేది మీరు గమనించారు. ఈ కార్యక్రమానికి 2 మెగాస్టార్లు వచ్చారన్నారు డాక్టర్ గారు. ఆయన పాపం సినిమాలు చూడడేమో కానీ ఒకే ఒక మెగాస్టార్ ఉంటాడు సినిమా రంగంలో. ఒకే ఒక మెగాస్టార్ ఈ రోజున ఈ వేదికనున్న మెగాస్టార్ అన్న అచ్చెన్నాయుడు గారు ఒక్కరే అని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియచేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ఈ 2 చైర్పర్సన్స్కి ఏది కావాలన్నా, రేపు వాళ్ళ మార్కెట్ యార్డ్లో ఏది కావాలన్నా ఉరుకులు పరుగుల మీద చేయగలిగిన ఏకైక మెగాస్టార్ మన వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు అని చెప్పి వారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావటం కూడా చాలా సంతోషదాయకం ఉందని తెలియజేస్తూ, నేను వస్తూ ఉంటే చూశాను. నేను చాలా సంతోషంగా, మీ అందరికీ తెలిసలేదు ఎంతమంది బయట ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మంది బయట ఉన్నారు. ఈ ఆవరణ సరిపోలేదని చెప్పి నేను ఎందుకు వాళ్ళిద్దరిని నిలబెట్టానంటే, శ్రీనివాసరావు గారి గురించి నేను చెప్పవలసిందేం లేదు. ఆయన గురించి మీ అందరికీ తెలుసు. ఆయనకు వచ్చిన ఈ పదవికి ఆయన సముచిత నిర్ణయం తీసుకున్నారు మన ఎమ్మెల్యే గారు, అట్లాగే రాష్ట్ర పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి నేను సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ, మీకు కొండంత అండగా మా మంత్రి గారు ఉంటారు. తప్పకుండా మీరు ఆలోచనలు అన్నీ కూడా మీరు పెట్టండి. అందరికీ, వ్యవసాయదారులందరికీ మీరు సాయం చేయండి. మీరు మంచి చేశారు అనిపించుకోండి అని చెప్పి కూడా మీకు తెలియచేస్తున్నాను. మొండితోక రామారావు ఫోన్, అన్న మీరు రావాల్సిందేను, మీ అమ్మాయి మీ అమ్మాయి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తుంది ఏఎంసీ చైర్మన్గా అన్నప్పుడు నాకు నిజంగానే వెళ్ళాలి కదా, మన అమ్మాయి కదా. ఈ రోజున నర్సరావుపేటలో, రొంపిచెర్లలో ఈ గ్రీన్ ఇంక్ పెన్తో ఈ అమ్మాయి సంతకం చేస్తుంది. చైర్మన్గా మార్కెట్ యార్డ్లో పెత్తనం చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా? ఎక్కడో ఒక అంటరాని కులంలో పుట్టిన ఒక మాదిగ కులానికి చెందిన బిడ్డ ఈ రోజున ఒక మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా గ్రీన్ ఇంక్ పెన్తో సంతకం చేస్తూ ఈ రోజున అంతమంది డైరెక్టర్లు వాళ్ళందరి మీద అధికారుల మధ్యలో ఆమె ఆదేశాలు వాళ్ళందరూ పాటించేటట్టుగా చేసిన మహామనిషి మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేట రొంపిచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. రొంపిచెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి రాణి రామారావు గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, వారి పాలకవర్గ సభ్యులకి అందరికీ పేరు పేరున
హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు తిరిగాను, ఎన్నో ర్యాలీలు చూశాను. కానీ ఈరోజు నరసరావుపేటలో జరిగినటువంటి ర్యాలీ సూపర్ డూపర్ హిట్టు. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో అభిమానంతో స్వాగతం పలికారు. ఈ నియోజకవర్గ కూటమి కార్యకర్తలకి, ప్రజలకి జీవితమంతా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలు పూర్తయింది. ఈ పార్టీకి తెలిసినటువంటి ఏకైక సిద్ధాంతం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన పనిచేయడమే తెలిసినటువంటి పార్టీ అని గర్వంగా ఈరోజు చెప్పదలిచాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేస్తాం. అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కరించడం 43 సంవత్సరాలుగా ఈ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 2019వ సంవత్సరంలో ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. నేను దుర్మార్గుడని ఎవరిని అన్ను. ఎందుకు అంటున్నానంటే ఆయన ఆలోచనే దుర్మార్గమైన ఆలోచనలు, ఆయన ప్రవర్తనే దుర్మార్గమైనటువంటి ప్రవర్తన. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చెడు బుద్ధి బుర్రలో పుట్టింది. ఈ రాష్ట్రానికి నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా వైసీపీ పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల మీద 5 సంవత్సరాలు ఊచకోత కోసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దాచేపల్లి మండలం వీరాపురంలో వ్యవసాయ పంట పొలాల్లో రైతులతో కలిసి వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్ సాగు సీజన్ ప్రారంభానికి ముందుగా రంగం సిద్ధం చేస్తూ రైతుల్లో ఉత్సాహం నింపే దిశగా జిల్లా కలెక్టర్ ప్రోత్సాహం. తమ పనిలో జిల్లా కలెక్టర్ సైతం పాలు పంచుకోవడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమాన్ని ఆపాలని కుట్రతోనే మా కార్యకర్తల్ని అరెస్టు చేస్తున్నారు. పుట్టినరోజు కేక్ కట్ చేశామని ట్రాఫిక్ కు 10 నిమిషాలు అంతరాయం కలిగించామని సాకుతో అరెస్టు చేయడం అన్యాయం. తెలుగుదేశం పార్టీ వారు నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా 3 గంటల పాటు పట్టణంలో ట్రాఫిక్ ను నిర్వహించారు. ఇది అన్యాయం కదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఉన్న సెక్షన్ 30 యాక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఉండదా అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గత 4 వారాల నుంచి నరసరావుపేట పట్టణంలో పారిశుద్ధ్యం గురించి, పెన్షన్ల గురించి మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించే నిమిత్తం గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమం మా పార్టీ నాయకులతో కలిసి నిర్వహిస్తున్నాం. అందరికీ నమస్కారం. గత 4 వారాల నుంచి గుడ్ మార్నింగ్ నరసరావుపేట అనే కార్యక్రమాన్ని నరసరావుపేట పట్టణంలో ఈ యొక్క పారిశుద్ధ్యం మీద, అట్లానే ప్రజల యొక్క సమస్యలు, ముఖ్యంగా శానిటేషన్ కానీ, పెన్షన్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇట్లా అనేక సమస్యల మీద ఈరోజు గుడ్ మార్నింగ్ నరసరావుపేట అనే కార్యక్రమాన్ని ఒక 4 వారాల నుంచి నరసరావుపేట పట్టణంలో చేయటం జరిగింది. అందరం కూడా తిరిగి సమస్యల మీద తిరిగి రిక్షా సెంటర్లో కాఫీ తాగటానికి అక్కడ ఆగి నించొని అందరం కూడా కాఫీ తాగుతాం. యోజన విభాగం సెక్రటరీ పుట్టినరోజు అని చెప్పి అక్కడ ఒక చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం, అది కూడా మేము రోడ్డు మధ్యలో కాదు, రోడ్డుకి ఒక చివర అంచు నించొని బండి మీద పెట్టి, అది అంత 10 నిమిషాలు కూడా జరగలే కార్యక్రమం, 10 నిమిషాల కార్యక్రమం. దాని మీద చేసుకొని వెళ్తే దాని మీద ఒక 16 మంది మీద కేసు పెట్టి, ఆ రోజు పుట్టినరోజు జరుపుకున్న వ్యక్తిని కూడా స్టేషన్లో తీసుకెళ్లి ఆదివారం సుమారు 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా స్టేషన్లో ఉంచడం. ఏమిటి మేము చేసిన తప్పంటే, కేక్ కట్ చేయడం రోడ్డు మీద అంతరాయం జరిగింది, ట్రాఫిక్ సమస్య తలెత్తిందని మాకు ఎవరో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడని చెప్పడం జరిగింది.
నర్సరావుపేటలో ఓట్ జోన్ కాగడాల ర్యాలీలో పాల్గొన్న ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు గన్నెపూడి అలెగ్జాండర్. ఓట్ల చోరీ మద్దతుగా ర్యాలీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ, ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కలిసి ఎన్నికల్లో దుర్మార్గపు విధానాలు ప్రదర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ దొంగ ఓట్ల మీద ప్రశ్నించినా కూడా ప్రధానమంత్రి నోరు విప్పడం సమాధానం చెప్పడు. దొంగ ఓట్లతో నరేంద్ర మోడీ గెలిచాడు. ఎలక్షన్ కమిషనర్ ఒక ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తుంది. ప్రజల ఓట్లను దొంగ ఓట్లుగా మార్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఎలక్షన్ కమిషనర్ విధానాలను కాంగ్రెస్ పార్టీ తరపున ఎండగడుతున్నామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల తంతు మీద రోడ్డు మీదకు వచ్చి నోరు విప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓటర్ల విషయంలో జరిగిన దొంగతనాల గురించి యాత్ర చేస్తున్నారు. ఆ యాత్రకి విశేషంగా లక్షలాది మంది ప్రజలు విచ్చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఈ ఓట్ చోరీ గద్దె చూడు కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా సపోర్ట్ చేసి మనం కూడా ఈ యొక్క అందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మస్తాన్ వలి గారు రావడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా శర్మారెడ్డి గారి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి మనమందరం కూడా ప్రజలను మేల్కొల్పి చైతన్యపరిచి ఈ యొక్క యుద్ధంలో రాహుల్ గాంధీ గారికి సహాయంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ, ఎలక్షన్ కమిషన్ రెండూ కలిసి కుట్రపూరితంగా ఎన్నికల్లో దుర్మార్గ విధానాల వల్ల గెలుస్తున్నారు అనేటటువంటి విధానాన్ని సాక్ష్యాలతో శ్రీ రాహుల్ గాంధీ గారు భారత జాతి ముందు పెట్టిన తర్వాత కూడా ప్రధానమంత్రి నోరు విప్పడు, పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పడు. ప్రధానమంత్రి ఎన్నిక కూడా దొంగ ఓట్లతో గెలిచాడనేటటువంటి అనుమానం ఇవాళ భారత జాతి ప్రజల మధ్యన కలుగుతున్నటువంటి దానికి ప్రధానమంత్రి సమాధానం చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత ఎంక్వైరీ కమిటీ వేయించాలని చెప్పి ఇవాళ పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాగడాల ప్రదర్శన చేపట్టడం జరిగింది. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా పల్నాడు రోడ్డు ప్రభుత్వాసుపత్రి నుండి ర్యాలీ నిర్వహించారు. దోమల పెరుగుదల నివారిద్దాం అంటూ నినాదాలు చేశారు. అనాఫిలస్ ఆడదోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుంది అని సార్ రొనాల్డ్ రాస్ గుర్తించిన రోజును వరల్డ్ మస్కిటో డేగా పాటించడం జరుగుతుందని పల్నాడు జిల్లా మలేరియా అధికారి రవీందర్ రత్నాకర్ అన్నారు. దోమకాటు గురి కాకుండా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడుకోవాలని అన్నారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులను నిర్మూలిద్దామన్నారు. ఆగస్టు 20వ తారీఖు ప్రపంచ దోమల నివారణ దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా దోమల నిర్మూలన కొరకు ఆరోగ్య శాఖ తరఫున చేస్తున్న కార్యక్రమం. ఈ సంవత్సరంలో మరి మనకి దోమల నిర్మూలనకు ఎందుకంటే ఆగస్టు 20వ తారీఖు ప్రతి సంవత్సరం పెట్టింది. ఆగస్టు 20వ తారీఖున సార్ రొనాల్డ్ రాస్ గారు సైంటిస్ట్ గారు మిలిటరీ మేజర్గా ఆయన మిలిటరీలో పనిచేస్తూ ఆయన దోమలు ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని చెప్పి మలేరియా పారాసైట్ని కనుగొని దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది కనుగొని ఈ రోజున కనుక్కున్నారు. కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా దోమల నిర్మూలన అంటే దోమలు అనేక రకాలైన కారణాలు వ్యాధులకు కారణాలు కావచ్చు. మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, తర్వాత ఫైలేరియా మొదలగు వ్యాధులు, మెదడువాపు వ్యాధులు ఇచ్చడానికి అవకాశం ఉంది. దోమల నిర్మూలన ఏ దోమైనా సరే నిర్మూలన చేయాలి. మన ఇంట్లో దోమలు పుట్టకుండా చూసుకోవాలి. అదే మనల్ని దోమలు పుట్టకుండా చూసుకోవడానికి దోమతెరలు వాడుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డే పాటించమని ప్రతి ఒక్కరికి మనం అవగాహన కలుగజేస్తున్నాము. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మళ్ళీ దోమల నిర్మూలన కార్యక్రమానికి ప్రతి దేశంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పీడీఎం వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ కనకాచారి సంస్మరణ సభ కరపత్ర ఆవిష్కరణ ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలులో ఎల్బీజీ భవన్లో కామ్రేడ్ కనకాచారి 20వ సంస్మరణ సభ జరుగును. దానికి సంబంధించిన కరపత్రాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు నర్సరావుపేట బస్టాండ్ సెంటర్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, పీకేఎస్ జిల్లా కమిటీ సభ్యులు కంభాల ఏడుకొండలు, బీసీ నాయకులు బాదుకొన్నల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కూడా మరి 20 సంవత్సరాల క్రితం మా
పీడిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కనకాచారి మాస్టర్ గారిని నరహంతక నయం ముఠా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ నల్ల ముఠాలు మరి దారుణంగా హత్య చేసినాయి. అదేవిధంగా మరి ఏపీసీఎల్సీ పురుషోత్తం గారు, అదేవిధంగా దాదాపు అనేక మంది ప్రజా సంఘాల కార్యకర్తలను నల్లదండ్ల ముఠాలు పట్టుబెట్టుకున్నాయి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, అక్కడ మరి ఇక్కడ ఉన్న టీడీపీ కానీ మరి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 3 తోడు దొంగలే. ప్రజా సంఘాల కార్యకర్తలు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళని అంతమందించడానికి వీళ్ళు ముగ్గురు కూడా చేతులు కలిపి దాడులు చేస్తున్నారు. కామ్రేడ్ కనకాచారి మహబూబ్నగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కష్టపడి చదువుకొని బడిపంతులుగా పనిచేసే క్రమంలో ప్రజా ఉద్యమాల్లో ప్రజా సంఘాలలో పాలమూరు కరువు వ్యతిరేక పోరాట వేదికలో తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాల్లో పనిచేసే క్రమంలో 2005లో ఏర్పడ్డ పీడిఎం ఏర్పాట్లు ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయన్ని 2005 ఆగస్టు 24వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో పాఠాలు చెప్పడానికి పిల్లలకి బడికెళ్లే క్రమంలో ఆనాటి ప్రభుత్వ హంతక ముఠ నయ్యం బ్యాచి అత్యంత దారుణంగా వేటకొడవలతో నరికి చంపేశారు. అది జరిగి 20 ఏళ్ళైంది, ఇప్పటికీ హంతకులను పట్టుకున్నది లేదు. ఆయన్ని 20వ సంస్మరణ సందర్భంగా మేము ఈ నెల 23వ తేదీన ఒంగోలులో సంస్మరణ సభ నిర్వహిస్తున్నాము. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు సాయినగర్ 5వ లైన్ 3 అడ్డ రోడ్డులో మురుగు కాలువలపై పిచ్చి మొక్కలు మొలిచి మురుగునీరు పోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోయారు. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించలేదని అన్నారు. పిచ్చి మొక్కలు మొలిచి అడవిని తలపించేలా ఉన్నాయని, గతంలో పాము కాటుతో హాస్పిటల్లో చేరామని, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంభ్రాంతులకు గురి చెందుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని కోరారు. మా సాయినగర్ 5వ లైన్ సార్ 3 అడ్డ రోడ్డు మాది. కాలువలన్నీ బాగా మోసపోయినాయి, చెట్లు అడ్డం వచ్చి అసలు పట్టించుకునే వాళ్ళే లేరు సార్. మాకు ఎవరో మేడం గారికి ఫోన్ చేయమని చెప్పి సచివాలయం వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎవరో మగ మనిషి ఎత్తాడు, వచ్చి చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి 4 రోజులు అయింది సార్, ఎవరో చూడలేదు మాకు. దానికోసమని మీడియా వాళ్ళకి ఫోన్ చేసామండి మేము. సచివాలయంలో కంప్లైంట్ చేశారు? సచివాలయంలో కంప్లైంట్ చేయలేదండి. వాళ్ళకి ఓడ మీద ఫోన్ నెంబర్ తీసుకోండి అంటే తీసుకున్నాను నేను. తీసుకుంటే వేరే వాళ్ళు ఎత్తి మేడం గారు ఫోన్ నెంబర్ ఇస్తే ఆమె నన్ను మెయింటైన్ చేసేది అన్నారు. మేడం గారు ఎవరు ఎత్తలేదు కానీ మగ మనిషి ఎత్తాడు. మగ మనిషి ఎత్తి మేము వచ్చి చూస్తాం సార్, మీకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నాడు. ఒక మాట అన్నాడు. ఇంతవరకు 4 రోజులు అయింది రాలా. ఇక్కడ పాములు తిరుగుతున్నాయి, కాలువలన్నీ చెట్లు మోసుకుపోయినాయి. ఆ చెట్లు తీసేస్తే కాలువలు ఒకసారి తీసేస్తే వెళ్ళిపోతాయి నీళ్లు. నిన్న పొన్న పడ్డ వానకైనా వెళ్ళిపోతాయి నీళ్లు, ఇబ్బంది లేదు. ఆ చెట్లు తొలగించట్లా వీళ్ళు, అదొక్కటే. ఈ 2-3 నెలల నుంచి ఉందండి సమస్య మాకు. 2-3 నెలల నుంచి ఉంది. ఆ అబ్బాయి ఇబ్బంది లేకుండా చెప్పాడు కానీ రాలా అబ్బాయి. మరి మాకు దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే వాళ్ళు వచ్చి కొంచెం చూసి వెళ్ళండి సార్, చూసి చేసి పెట్టండి సార్ మాకు శుభ్రంగా. ఏం లేదు, పాములు పిల్లలు ఉన్నారు, మా మనవాళ్ళు మనవరాలు కూడా ఉన్నారు ఇంట్లో. రోడ్ల మీద తిరుగుతుంటారు, ఆడుకుంటారు. పాములు భయం కూడా కొద్దిగా ఉంది ఇక్కడ. మేము అవన్నీ చేయమంటలా, కాలువలు శుభ్రం చేసి చెట్లు కొట్టండి అంతే, మాకేమొద్దు. అదొక దానికోసం మేము ఫోన్ చేసింది మీకు. వాళ్ళు చర్య తీసుకోలేదు కాబట్టి మీడియా వాళ్ళకి ఫోన్ చేసాం మేము అంతే. రొంపిచెర్ల సుబ్బారెడ్డి కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గదుల కొరత వేధిస్తుంది. ఇక్కడ సుమారు 60 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 5 ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే గదుల కొరతతో పాటు ప్రహారీ గోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయంపై రాకీ మీడియా ప్రతినిధి ఎంఈఓ బ్రహ్మేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా సమగ్ర శిక్ష అధికారులకు నివేదికలు పంపామని, నిధులు మంజూరు కాగానే అక్కడ గదులు నిర్మించడమా లేదా మరి ఏదైనా సౌకర్యం కలిగించడం అనేది చర్యలు తీసుకుంటామన్నారు. మరి మన రొంపిచెర్ల మండలంలో సుబ్బారెడ్డి కాలనీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల కూడా మోడల్ స్కూల్గా సెలెక్ట్ కాబడి ఉన్నది. మన దానిలో కూడా 5 టీచర్లు ఇచ్చాము. అయితే ఇక్కడ ఏమిటంటే రూమ్స్ అక్కడ 3 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. మరి దీని మీద ఏం చేశారంటే సమగ్ర శిక్ష వాళ్ళు మనకి ఫెసిలిటీస్ ఏమేమి కావాలి, ఏ స్కూల్కి ఏం కావాలని అడిగితే మన సుబ్బారెడ్డి కాలనీ స్కూల్ కూడా మనకి ఇట్లా 3 రూమ్లే ఉన్నాయి కాబట్టి మరి అక్కడ రూమ్ కట్టడానికి తగినటువంటి స్థలం లేదు కాబట్టి దాని పార్టీషన్స్గా ప్రపోజల్స్ పంపించాము. అలాగే ప్రహరీ గోడకు కూడా ప్రపోజల్స్ పంపించాము. మరి సమగ్ర శిక్ష ద్వారా నిధులు మంజూరు అయితే వాటిని అక్కడ పార్టీషన్ చేయటం లేదా ఒక షెడ్ వేయటం కానీ చేసి ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మిగిలినటువంటి ప్రాథమిక పాఠశాలలు కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా సమగ్ర శిక్ష వారికి నివేదించడం జరిగింది. మరి వాళ్ళు డెసిషన్ తీసుకొని నిధులు మంజూరు చేసి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తామని చెప్పి ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
రొంపిచెర్ల మండలంలోని మాచివరం గ్రామంలో సిపిఐ వాల్ పోస్టర్ను ఆ పార్టీ నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలంటూ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రోడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల తరపున పోరాటం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జాతీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మహాసభలకు మండలం నుండి వేలాది సంఖ్యలో పార్టీ అభిమానులు కార్యకర్తలు తరలి రావాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేట రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ. వరి నాట్లు వేసి రైతుగా మారిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి ఆర్ఎన్ బాబు. నరసరావుపేటలో ప్రపంచ దోమల దినోత్సవం, నివారణ చర్యలు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు అరెస్టులు చేసినా గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమం ఆగదు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. నరసరావుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ జోన్ కాగడాల ప్రదర్శన ర్యాలీ. అడవిని తలపిస్తున్న నరసరావుపేటలో సాయి నగర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.